పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యం. మహావరాహో గోవింద మహావరాహో గోవింద సుషేణ కనకాంగదీ సుషేణ కనకాంగదీ గుహ్యో గభీరో గహనః గుహ్యో గభీరో గహనః గుప్తశ్చక్ర గదాధరః గుప్తశ్చక్ర గదాధరః. ఆ పరమాత్మకి మహావరాహ అని ఒక పేరు ఉందన్నమాట. మహావరాహం, వరాహం అంటే అందరూ తెలుసు కదా, అది గొప్పదైన వరాహ అవతారం. ఆయన ఎత్తాడు ఎవరు, అందుచేత మహావరాహ అన్నటువంటి పేరు ఆయనకి వచ్చిందనమాట. అంటే వరాహ రూపధారి అనమాట. ఈ విధంగా ఆయన ఏ యొక్క జన్మ ఎత్తినా ఎవరి కోసం, అది మన కోసం. అంతే, ఆయన కోసం అంటే ఏమీ లేదు. మన ఉపద్రవాలన్నీ నివారణ చేయడానికే ఆయన ఏదో ఒక అవతారం ఎత్తవలసే వస్తుంది. మనం రోజుకి ఎన్ని అవతారాలు ఎత్తుతామో తెలియదు, కానీ ఆ అవతారాలు ఇతరులకి ఏమి లాభం ఉండదు, మనకి కూడా నష్టమే. అలాంటి అవతారాలు మనవి, అర్థమైంది కదా, అందుకని చెప్తున్నారు. కాబట్టి అలాంటిది కాదు. గోవింద పేరనమాట. ఇంకా గోవింద, ఇది ఎప్పుడో 2 సార్లు వస్తూనే ఉంది ఇందులో ఎప్పుడే. అదే గోవింద. గోవింద అంటే ఏంటి, వారి పని గోవింద అంటారు కొంతమంది. అంటే ఏమిటి, వారి పని అయిపోయిందని అనుకుంటా. అంటే ఇంకేమిట్లా అయిపోయిందా వాడి పని, అంటే వాడి పని అంతా అయిపోయిందంటే ఏమి వాడి కొట్టిపోయిందని అర్థం. ఒకటి గోవింద అంటే ఏంటి, మన సామాన్యంగా పనులు అయిపోయి వెళ్ళిపోదాం ఇంకోటి. కాబట్టి ఇక్కడ గోవింద అన్నారు. ఇంతకుముందు కూడా కొన్ని అర్థాలు ఇచ్చారు, ఇప్పుడు ఇంకొక అర్థం ఇస్తున్నారు. గోభిహి వాణిభిహి విందతే అన్నమాట. వాక్కుల ద్వారా ప్రకాశింపబడుతున్నారు. అందుచేత ఆయన పేరేమిటి, ఇంకా ఇంకొక పేరేమిటి, వేత్తి వేదాంత వాక్యహితి గోవింద. వేదాంత వాక్యముల ద్వారా మనందరికీ కూడా ఆ తత్వాన్ని బోధింపజేస్తూ అందింపజేస్తున్నారు కాబట్టి గోవింద. గోభిరేవ యతో వేద్యో గోవింద సముదాహృత అని ఈ రెండు కూడా శ్రీ విష్ణు తిలకం అనే శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఒకటి వేద్య, వేదాంత వాక్యీ వేద్య అన్నమాట. వేదాంత వాక్యముల ద్వారా తెలుసుకోబడుతున్నారు కాబట్టి గోవింద. ఇంకా ఏమిటి, మనకి మామూలు వాణి ద్వారా ఉచ్చరింపబడుతున్నాడు కాబట్టి గోవింద. ఇక సుషేణ, సుషేణ చెప్తున్నారు. సుషేణ అంటే ఇక్కడ శోభన, సుశబ్దానికి ఏమిటి శోభనం. సేన, సేన అంటే తక్కువ, ఒకరిద్దరిని సేన అంటామా, అనేక మందిని ఉంటేనే సేన. గణాత్మిక అనమాట. ఇచ్చేసి సుషేణ, ఆయనకి మంచి సేన, అనేక అంటే ఎంతో సేన ఆయనకి ఉందన్నమాట. కాబట్టి ఇంత అంతని కాదు అది. కాబట్టి ఆయన ఏమయ్యాడు, సుషేణ. భగవంతుడు ఒక్కొక్కసారి ఏ విషయం లేకుండానే బయటికి వెళ్ళిపోతాడు, అర్థమైంది కదా. ఇంకోసారి ఏం చేస్తాడు, అన్ని ఆయుధాలతో అతను బయలుదేరుతూ ఉంటుంటాడు. అందుకని శోభ సమయం అనే సేన అంటే పార్షద గణం, ఇటు అటు కూడా పార్షదులు వీరెడుతూ ఉంటారు. కాబట్టి సుషీణ శబ్దవాచ్య అని ఆయనకి పేరు వచ్చింది. కనకాంగది, అది అంగములు. అన్ని అంగములకు కూడా కనకం అంటే బంగారంతో అమర్చబడి అటువంటి బంగారు వర్ణము గల భూషణములు గల వాడు కాబట్టి
ఆయనకి కనకాంగది అని పేరు వచ్చింది అనమాట. గుహ్య. ఇంకా ఎలాంటి వాడితడు? గుహ్య రహస్య ఉప విషద్వేద్యత్వాత్ గుహాయాం హృదయాకాశే నిహిత వా గుహ్య. ఆయనేటి గుహ్యాత్ గుహ్య తరం ఇది గుహ్యతమం శాస్త్రం మిదముక్తం మయా అనగా. ఎలాంటిది? చాలా గోపనీయమైనటువంటిది. వస్తు గోపనీయమా అంటే బ్రహ్మము బట్టబయలే, అర్థమైంది కదా. అంటే అంత సూక్ష్మమైనటువంటిది అనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాలా. ఎందుకు అంటే స్థూలంగా ఉన్నటువంటి హరికథల ద్వారా కానీ బుర్రకథల ద్వారా కానీ తెలియబడదనమాట. ఇంకా మనకు ఉన్నటువంటి శాస్త్రాలు ఉంటాయి, అనేకమైన కథలు ఉంటాయి, వీటి ద్వారా ఆయన తెలియపడదు. ఉపనిషత్ వాక్యముల ద్వారానే ఆయన తెలియపడతాడు. అయితే మరి ఇవన్నీ కావా? ఇవన్నీ కూడా మన శరీరం, మన యొక్క ఆశ్రమం ఏ విధంగా నడుపుకోవాలో నడిపినటువంటి ధర్మాలను ఉపదేశిస్తాయి మిగతా గ్రంథాలన్నీ. కాబట్టి చాలా మంది ఏది విని సంతోషిస్తారు? వాటినే. ఇక్కడికి వచ్చేసరికి అందరూ నిద్రపోతుంటే వాళ్ళు తప్పులేదు, అర్థం కావు నిద్రపోతున్నారు. అవన్నీ కూడా హుషారుగా ఉంటాయి కాబట్టి అందరికీ చక్కగా ముఖం సంతోషం కూడా చెప్తే అర్థం అవుతారా? ఆత్మతత్వం చెప్తే అర్థం కాదు. ఎందుకంటే అర్థం కాకూడదు నిద్రపోతారు. అది వాళ్ళు తప్పే కాదు. అర్థమైంది కదా. ఎప్పుడైనా ఒక సీరియల్ చూస్తూ ఉంటుంటే ముందుకు ఏమొస్తుంది అని కళ్ళు అలా పెట్టి పోయి ఆపేసి ఇంకా గతమైన పోయి తెలుసుకుందామని దాని ఎంత ఆకర్షణ చెప్పండి. తప్పేవాళ్ళు ఇప్పుడు ఇది శాస్త్రం తప్ప అందుకు మేము చెప్తూ ఉంటుంటే వాళ్ళు ఏం చేస్తారు? అర్థమైందే. అందుకని ఈ ప్రకారంగా రోజు వింటుంటే తినగ ఏమో తీయగా ఉంటాయి. ఎప్పుడో ఒకసారి వింటుంటే ఎక్కడ వెళ్ళాం కానీ ఏం అర్థమైందంటారా? అర్థం కాకపోతే మీకు అర్థం కాదు. చెప్పాను ఇంతకుముందే. ఈ హోమం చేస్తే ఎంత పుణ్యం వచ్చిందో మీరు రోజు మీకు అర్థం కాకపోతే అంతకన్నా 3 వంతుల పుణ్యం వస్తుంది. ఏమంటారు? ఖర్చు లేకుండా. ఇక రేపటి అందరూ ఖర్చు పెట్టేది వెళ్తాం హోమాలు దానిగా ఇక్కడికే వచ్చేస్తామంటారు. ఇంకా మంచిదే. ఏమంటారు? దానికే ఇది పెడుతున్నాను. ఎందుకంటే ఇది పెడితే రారు ఎవరు. అది పెట్టి ఇదనమాట. చిన్నవాడికి చేదు మాత్రం పెడితే రాడు, మినరు. పైన ఇలా బెల్లం పూత పెడితే తప్పనిసే బెల్లం లాగా లోనకి పోతాడనమాట. అందుకని అది బెల్లం, ఇది చేదనమాట. ఈ ప్రకారంగా చెప్తున్నాడు గుహ్య అనమాట. ఈ ప్రకారంగా మళ్ళీ అక్కడ ఎక్కడైనా ఈశ్వర సర్వభూతానం హృదయమైన గుహ ఆయనకి. మనకి ఈ గుహ, ఆయనకి ఈ గుహ. అర్థమైందే. మన గుహ కరెంట్ లేకపోతే చీకటి అయిపోతుంది. ఆయనకి ఎప్పుడు చీకటి చేసుకోడు, ఎప్పుడు గుహ. ఆయన చేసుకుంటే మొత్తం చీకటి అయిపోతుంది మనకి. అది అనమాట. ఇంకా ఎలాంటి వాడు? గభీర. ఆయన గభీరుడు అనమాట. గభీరం అంటే జ్ఞాన ఐశ్వర్య బల వీర్యాది గంభీర ఇది గభీర. ఏమి గభీర శబ్దానికి అర్థం ఇచ్చారు శంకరాచార్యుల వారు. జ్ఞానం, ఎవరి దగ్గర జ్ఞానం ఉందో ఆయన పేరేమిటి? గభీర అనమాట. ఇంకా ఐశ్వర్యము ఉండాలి, జ్ఞానము ఉండాలి. ఏది లేకపోయినా మానవ లోకంలో పని అవదనమాట. అర్థమైంది కదా. దేవలోకంలో అంటే అన్ని అమర్చి ఉంటాయి, అక్కడ ఏం అక్కర్లే. ఇక్కడ అన్ని మనం ఓర్చుకోవాలి. ఇంట్లో ఓర్చుకొని డబ్బు ఉండాలి, అవుతా ఓర్పు వస్తాయా? అక్కడంటే దేవలోకాలు అన్ని అమర్చే ఉంటుంటాయి. ఇక్కడ ఏ పాటి ఉంగరంలోనికి అంత ఏదో ఒక వజ్రం కొనాలంటే, డైమండ్ కొనాలంటే అంత కొన్ని వేలు. అక్కడ డైమండ్తోనే మనకు ఓడలన్నీ ఉంటాయి. మనం చేసే యజ్ఞాలు బట్టి, పుణ్యాన్ని బట్టి పాలరాతితో కొంతమందికి ఉంటాయి. ఆ ప్రకారంగా ఇంకా స్పటికతో కొన్ని ఓడలు ఉంటాయి, డైమండ్తో కొన్ని ఉంటాయి. ఆ ప్రకారంగా మనం ఎన్ని యజ్ఞాలు ఎక్కువ చేస్తూ ఉంటుంటే అన్నీ అక్కడ అమర్చబడి ఉంటాయి. మానవ లోకంలో మనం అమర్చుకోవాలి. అయితే కొరవనొచ్చు, తల్లిదండ్రులన్నీ అమర్చేందుకు పిల్లలు ఉంటారు కదా, అప్పుడేమైపోయింది వాళ్ళు అమర్చే ఉంటారనమాట. వాళ్ళు అమర్చుకోవచ్చు అంటే కొంతమంది ఏం అమర్చుకుంటే అన్నీ ఉంటాయి. వాళ్ళ అదృష్టం అనమాట. అంత వచ్చినా వాళ్ళు ఏడుస్తూనే ఉంటుంటారు. అమర్చుకుంటే ఎంత వచ్చినా ఏడుపు తప్పదు. ఎంత వచ్చినా ఏడుపే కొంతమంది ఏడుపే. ఏడుపు కోసం ఇంతకుముందు 2 ముక్కలు చెప్పాను ఒకసారి. అర్థమైందా? ఒక ఆవిడ ఊరిక ఏడుస్తుందట, స్నేహితురాలు తెలిస్తే. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగిందారు.
ఏం చెప్పమంటావు, 2 సంవత్సరాల కిందట మా మేనల్లుడు కొడుకు మనవడు చనిపోయినాడు, వాడు అప్పుడే వాడు ₹1,00,00,000 ఆస్తుంటే నా పేరే రాసినాడు, అది నాకే కలిసిపోయింది, అది తెలిసిపోతే ఎందుకే ఆడవాలన్నాడు. ఇంకా విను నేను చెప్పిందల్లా అన్నారు. అది కింద 2 సంవత్సరాల కింద సంవత్సరం ఏమిటంటే ఏమి వాళ్ళ అతనితో భర్త ఉంటారు కదా, వాళ్ళ అన్నగారి పిల్లలు లేరు, లేకపోతే ఎవరు లేకపోతే అక్కడుంటే ఈఎమ్మ పేరు రాసిరే డాక్టర్ ఒక 50 లక్షలు. ఆయన పోయితే తీరుగా కలిసిపోయింది అది కూడా. మరి ఎందుకు ఈ ఏడుపు అన్నారు. ఇంకొకరిద్దరు రాసి ఉన్నారు, ఈ సంవత్సరం ఎవడూ చావలేదు కదా అని ఏడుస్తున్నారు అన్నారు. 2 సంవత్సరాలకి లాభం బాగానే వచ్చింది, ఈ సంవత్సరం ఎవరు చచ్చిపోలేదు కదా ఇలాగొంటారు. ఏడుపు ఎంత వచ్చినా ఏమంటారు ఈ ఏడుపు అనమాట. అందుచేత ఈ ప్రకారంగా మనకి జ్ఞానము, ఐశ్వర్యం, బలము, వీర్యం అంటే సామర్థ్యం, వీటితో కూడినటువంటి వాడెవడో అతడే గభీర శక్తి పరమాత్మ అన్నమాట. గహన అంటే చెప్తున్నారు దుష్ప్రవేశత్వాత్ గహన, అవస్థాత్రయ భావాభావ సాక్షిత్వాత్తు గహనోవా. గహన శబ్దానికి అర్థము అందరికీ తెలుసు. ఏమి సముద్రము చాలా గహనమైనది అంటాం. గహనం అంటే తెలుగులో ఏమిటి? గహనం అది లోతైంది, చాలా లోతైంది గహనం. ఎందుకు? దుష్ప్రవేశత్వాత్ గహన అన్నారు శంకరాచార్య. ప్రవేశించడానికి చాలా కష్టం కాబట్టి దాని పేరు గహనం. అది ఎందుకంటే ఆ మార్గం అలాంటిది. అంధకార బంధం గుహం అనుకోండి, అక్కడికి వెళ్ళేమంటాం మనం, చాలా గహనమైందంటాం. ఇంకా ఇలాగా గహనం. అవస్థాత్రయం ఏమి? భావాభావ సాక్షిత్వాత్ అనమాట. మనకు అవస్థాత్రయానికి కూడా అందనటువంటిది ఇది పరమాత్మ. అందుచేత అది లోతైనది. మన కొన్ని భావాభావాలకు కూడా సాక్షి కాబట్టి అది కూడా గహనం, అది లోతైనది. అటువంటి వాడు పరమాత్మ. గుప్త గుప్త అంటే ఏమిటి? వాంగ్ మనసు అగోచరత్వాత్ గుప్త. వాక్కు చేత అందేవాడు కాదు, మనస్సు చేత అందేవాడు కాదు. అటువంటి వాడిని ఏమంటారు? గుప్త. ఈ ప్రకారం చక్ర గదాధర. ఇక ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే. ఎవరు? ఏష అంటే పరమాత్మ. సర్వేషు భూతేషు సమస్త జీవులు ఎందుకు కూడా ఆ గుప్త శబ్దానికి ఇస్తున్నాడు అనమాట. గూఢ గూఢంగా ఉంటున్నాడు. మన బయటికి కనపడదు, ఆ భూతాలు కానీ మనకు కానీ ఆకారాలు కనపడతాయి, కానీ చూసేవారికి అంతరాత్మలో ఉన్నటువంటిది కనపడదు కాబట్టి ఆ ప్రకారంగా గుప్త. దానికి ఒక ఉదాహరణ కూడా మనకి ఇచ్చారు. మనస్తత్వాత్మకం చక్రం బుద్ధితత్వాత్మకం గదాం ధారయన్లోకరక్షార్థ ముక్త చక్ర గదాధర. ఇది చక్ర గదాధర అన్నారు. ఇక్కడ మనకేమిటి? మనస్తత్వ రూపమైన చక్రం ఒకటి, అది అన్నేమిటి? చక్రం అన్నారు. మనస్తత్వాత్మకం చక్రం. మనోతత్వం ఏదైతే ఉందో అది చక్రం అన్నమాట. బుద్ధితత్వం ఏదైతే ఉందో అదేమిటది? గద. ఏమంటారు? బుద్ధితత్వాత్మక రూపమైనది ఏమిటి? గదను. ఇక ఈ చక్రము ఈ గదను ధరించిన వాడనమాట. ఇక్కడ 2 అక్షరాలు ఇచ్చారు కదా, చక్ర గద ధరహ, అందులో ఇచ్చిన 2. ఆ రెండింటిని ధరించిన వాడు కాబట్టి ఈ ధరించి అతను ఏం చేస్తున్నాడు? మనకి ఆయన లోకంలో ధరించాడు, ఆయన చేతులు ధరించుకున్నాడు. ఎందుకు ఆయన ధరించుకున్నాడు అంటే లోక సంరక్షణ. అది మనం ధరించుకుంటే అసలు భయం పుడతాయి. అర్థమైందా? మనం ఏది ధరించినా భయం ఇతరులకి, ఆయన ఏది ధరించినా లోక సంరక్షణ. మరి ఎవరికి భయం పుడుతుంది? దుష్ట స్వభావమైన పనులు చేసేవారికి ఆయన చక్రాలు చూస్తే భయం. ఏమంటారు? మనందరికీ ఏమిటి? ఆయన చక్రం ఉంది కాబట్టి మనం ఎక్కడికి మనకి అభయం అనమాట. మనందరికీ ఏమిటి? అభయం. వాళ్ళందరికీ భయం. అది అనమాట కదా. ఈ ప్రకారముగా
మహావరాహో గోవింద సుశీల కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తచక్ర గదాధర వేదాస్వాంగో అజితో కృష్ణ వేదాస్వాంగోజిత కృష్ణ దృఢ సంకర్షణో అచ్యుత దృఢ సంకర్షణో అచ్యుత వరుణో వారుణో వృక్ష వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః పుష్కరాక్షో మహామనాః చెప్తున్నారు ఇక్కడ మనకి. వేదాః స్వాంగో అజితః. కాబట్టి వేదాః స్వాంగః అజితః అని 3 పదాలు. వేదాః ఇక్కడ ఏమిటి? విధాతి ఒప్పువాడుగానా వేదాః అంటే అనమాట. ఆ స్వరూపంలో ఆయన ఉన్నారు. ఏ స్వరూపంలో? విధాత అంటే బ్రహ్మస్వరూపంలో ఉండి లోకమంతా కూడా పాలిస్తున్నారు. అందుకే నిధాత వేదాః అని ఒక వాక్యాన్ని ఇచ్చారు. స్వాంగః ఇక్కడ చెప్తున్నారు. స్వాంగః అది స్వ అంగః స్వాంగః. ఇతరుల యొక్క ఏ పని ఆయన చేసినా, ఇప్పుడు మనం ఒక 100 కేజీల బస్తా ఉంది, మన చేతితో మన అంగాలతో ఆ 100 కేజీల బస్తా తెచ్చుకోవాలంటే మనకి వేడి పడదు. అప్పుడు ఇతర యొక్క అంగ సహాయం మనకి ఉండవలసింది. ఇట్లా లోకంలో మనకి ఇతరుల సహాయం లేని మనం ఏ పని చేయని కార్యాచరణమో చేయలేము. కానీ అతడు ఏ కార్యం చేసినా స్వయముగానే ఆయన సహకారి, ఆయనకి ఇంకోటి అవసరం లేదు. అందుచేత స్వాంగః అని పేరు వచ్చింది. అజితః అజితః జితః నా జితః అజితః. అతన్ని జయించిన వాడు ఇంకొక లోకంలో లేడు అనమాట. అతన్ని జయించిన వాడు ఇంకొకడు లేడు. అందుకనే అజితః అన్నా అజయ అన్నా ఒక్కటేనమాట. జయింప నలుగు కాని వాడిని అజయ అంటారు. ఇది కూడా అంతే. అతన్ని ఇన్ని అవతారాలు ఎత్తుతున్నాడు. ఎత్తినా సరే ఆయన ఎక్కడా ఓడిపోయినట్టుందా? లేదు. అసలు వెనక ముందు అనుకోండి, ఏదో కథలు చదివే వాళ్ళ కలగొంది ఏదో అంటుంటారు. ఏంటంటే ఉన్నా కొంచెం అటో ఇటో సామవేద దాన ఉపాయ దండ తీసుకొని ముందో వెనకో మొత్తం మీద చివరికి చెయ్యి ఆయనకే కొట్టవలసింది, కానీ ఇంకోటి కొట్టవలసిన పని లేదనమాట. అందుచేత చెప్తున్నాడు అజితః అని. ఇక చెప్తున్నారు ఇప్పుడు కృష్ణ అంటున్నారు. మామూలుగా ఉన్నటువంటి కృష్ణ శబ్దాలకు అర్థాలు ఇక్కడ ఇవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ కృష్ణ ఒకటి. కృష్ణుడు అంటే కృష్ణుడు కలదు ఎలా ఉంటుంది? కృష్ణుడు కలదు అందరికీ తెలుసు ఏమవుంటది? నీలవర్ణం కాబట్టి అని కృష్ణుని చెప్తారు. అర్థమైందా? ఇంకా ఇప్పుడు ఇక్కడ ఎందుకు అంటే చెప్పినాడు కృష్ణద్వైపాయనం వ్యాసం విధి నారాయణం ప్రభు చెప్పినాడు. ఏమిటి? కృష్ణద్వైపాయనం. కృష్ణుడు అంటే ఎవరు? ద్వైపాయనం అన్నాడు. ద్వైపాయనం అంటే ఎవరు? వ్యాసం. అదనమాట వ్యాసం. అతడే నారాయణం. నారాయణ యొక్క అంశస్వరూపుడు కాబట్టి వ్యాసో నారాయణో హరిహి అంటాం కదా మనం. అందుకని ఆ నారాయణ యొక్క స్వరూపం కాబట్టి ఆయన అన్ని గ్రంథాలు రాయగలిగాడు. మన స్వరూపం అయితే మనకు గ్రంథం చదవడానికి ఇప్పుడు టైము ఎన్నాళ్ళు పడుతుంది అనమాట. ఒక పెద్ద గ్రంథం ఓపెన్ చేస్తే గ్రంథం అయితే 2 సంవత్సరాలు పడతాడు. చిన్నవైతే ఎలాగో నెలకు 10 పూజ చేస్తాం. ఇక మనం ఒకటి రాయాలంటే ఇప్పుడు ఎవరి గ్రంథాలు ఎక్కువగా బాగా చదువుతుంటారో వారికి రాయడానికి ఇంకా శైలి బాగా వస్తుంది అనమాట. అర్థమైందా? ఎందుకంటే అవన్నీ బుద్ధిలోకి వస్తాయి. బుద్ధిలోకి వచ్చి నీకు రాష్ట్రంలో స్ఫురణ తొందరగా వస్తాయి. మనం చదివేది 2 సంవత్సరాలకి గ్రంథం అయితే మనకే స్ఫురణ వస్తుంది. అది ఇంకా స్ఫురణ రావాలంటే ఏం చేయాలి? ధ్యానం బాగా చేసుకోవాలి.
ఇప్పుడు కొంతమంది ఈ విధమైనటువంటిది ఒక ఇదన్నమాట పద్ధతి. ఇంకా బాగా రావాలంటే ధ్యానం బాగా చేసుకోవాలి. ఎవరైతే చక్కగా ధ్యానం చేస్తారో వారికి స్ఫురిస్తుంది అనమాట. ఎందుకు స్ఫురిస్తుంది అంటే ధ్యానం చేత అంతా ఏమి ఈ లోపల మనలో రాగద్వేషాదులన్నీ కూడా లయమైనప్పుడు స్వాత్మతత్వంలో లీనమవుతాం. కాబట్టి స్వాత్మతత్వం కంటే భిన్నమైనటువంటి శాస్త్రాలు ఏవి లేవు. కాబట్టి ఏదో ఒక పరంపరా సంబంధంలో దాన్ని ప్రతిపాదించడానికి ఈ శాస్త్రాలు ఉన్నాయి. కాబట్టి ఆ తత్వాన్ని తెలుసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ అల్పకాలంలో అనేక గ్రంథాలు రాసిస్తున్నారు. అర్థమైందా? వాళ్ళకి అల్పకాలం అనేక గ్రంథాలు రాయాలంటే సామాన్యం అది అందరి వల్ల కాదు. అస్మిన్ జన్మని జన్మాంతరేవా అన్నాడు. కింద జన్మలో కూడా చేసినటువంటి సాధనా విశేషము వాళ్ళ దాంట్లో ఉండిపోతుంది. అది మళ్ళీ ప్రేరణాత్మక ఇప్పుడై కొంచెం ప్రేరించికల్లా దాని భావాలన్నీ వచ్చేస్తాయి తరంగాల్లాగా. ఏమంటా అటువంటి అందుచేత ఇక్కడ కృష్ణ మామూలు కృష్ణ అంటే శరీరం ముందు కూడా వచ్చింది కర్షతీతి కృష్ణ అని. ఈ ప్రకారముగా కృష్ణ ఉత్కృష్ట వచన నత్య నిర్వృతి రాచక తయోరైక్యం పరబ్రహ్మ కృష్ణ అభిధేయం. ఇక్కడ కృష్ణ శబ్దానికి ఈ రెండు తీసుకోవాలి. ఈ ఒకటి తీసుకున్న చాలు. కృష్ణ ద్వైపాయనం విద్య నారాయణం ప్రభుమని. ఈ ప్రకారముగా కృష్ణ దృఢ ఇంకా ఎలాంటి అతడు దృఢ స్వరూప సామర్థ్యాదేహి ప్రత్యుత్య అభావాత్తు దృఢ. అది దృఢం. ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు తయారు చేశాం, అది 10 రోజులకే బదులైపోతే ఏమంటాం? దృఢం అంటామా? ఆ వస్తువు కొన్ని సంవత్సరాలంటే మనం ఏమంటాం? ఎందుకది తన స్వభావం నుంచి తొందరగా చిటికాలి. ఇప్పుడు మట్టే ఉంది, ఆ మట్టిని మట్టిగానే ముద్దలా చేస్తూ ఉంటుందా? దాన్ని కాల్చి కాల్చి కాల్చితే జీవితాంతం నీళ్లు పోసిన అది అలాగనే ఉంటుంది. అది తొందరగా అందుకే మన వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఆ పనులే లేవులేండి. అప్పుడు సంతలకు పోయి కొండగొట్టుకొని దాని చుట్టూ మొట్టికాయలు కొట్టి పెట్టి 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 ఈ మొట్టికాయలకన్నీ ఓర్చుకునే దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు అనమాట. అక్కడికి మాకు కొన్ని తొందరగా పోతాయి. అవి అదృఢం అనమాట. ఈ ప్రకారముగా ఇక్కడ ఏమిటి దృఢం? ఎన్ని పనులు చేసినా, ఎన్ని అవతారాలు ఎత్తినా, ఎక్కడి నుంచి ఎలాగో చేసినా తన స్వరూపము నుండి ఆవగించ కూడా మార్పు అంటూ లేదు. దాని నుండి ఎప్పుడు స్థితి అంటే పతనము లేదు. అందుకని మొదట ఏ రూపం ఉందో ఆ రూపం, ఆ స్వరూపము ఎప్పుడు ఒకలాగే దృఢంగా ఉంది. కాబట్టి దృఢాయ నమః అని మనం చేస్తాం. దృఢ సంకర్షణ. అది సంహార సమయే యుగపత్తు ప్రజాన్ సంకర్షతీతి సంకర్షణ. సంహార సమయంలో లయం, సృష్టి స్థితి లయం. ఆ లయ సమయంలో సమస్త జీవుల్ని కూడా ఏ యుగపత్తు అంటే ఒకేసారి తనలో అన్ని మరి ఇక్కడే ఇవన్నీ ఆ ఆకర్షణ ఈ ఆకర్షణ అక్కడ ఇంకేమీ లేదు, మొత్తం అన్నీ కలిపేస్తారనమాట. అన్నీ కలిసిపోతే మనం మిక్సర్ అంటామన్నమాట. అది సంకర్షణ అంటారు. ఇంకే తేడా అర్థమైందే. 4 రకాలు కలిపితే మిక్సర్ అంటారు. అదేదో పదవలాగా ఉంటుంది మిక్సర్ అంటే. ఏమంటారు? ఇదేమైపోయింది? సంకర్షణ అయిపోయిందా? అది సంకర అంటే ఏమిటి? 4 కలిసిపోవడం. సంకర్షణ అచ్యుత నచ్యుతి స్వరూపానికి అచ్యుత. ఈ రెండు ఒకటే. సంకర్షణ అచ్యుత అని ఒకటే పదం, 2 పదాలు కావు. ఎందుకంటే అచ్యుత అన్నదానికి విశేషణం అన్నమాట. ఏమిటి? సంకర్షణ. ఇప్పుడు ఎరుపు ఘటము అన్నామంటే, ఎరుపు కొండ అంటే ఎరుపు విశేషణమైంది, కొండ విశేషమైంది అనమాట. ఆ ప్రకారముగా ఏమి సంకర్షణో అచ్యుత రెండు ఒకటే. వరుణో వారుణో వృక్ష చెప్తున్నారు. వరుణ స్వరశ్మీనాం సంవరణాత్తు సాయం గత సూర్య వరుణ. అది ఎట్లా వరుణ అంటే ఇక్కడ చెప్తున్నారు. స్వ రశ్మీనా, రశ్మి అంటే కిరణాలు, రశ్మి అంటే కిరణాలు. తన కిరణాలని సంవరణం అయ్యేసరికి ఏమవుతుంది? సాయంకాలం అవుతుంది. వివరణం అంటే ప్రసారం, సంవరణం అంటే దగ్గర తీసుకోవాలి. కాబట్టి
ఇప్పుడు చెప్తున్నారు తన కిరణాలను సంకోచింపచేయటం వలన ఏమవుతుంది, ఇక సాయంకాలంలో సూర్యుడు ఉంటారు కదా, అటువంటి సూర్యుడికి వరుణ శబ్దం చెప్పబడుతుంది. వరుణ అంటే వానదేవుడు, అది అర్థం అక్కడ. ఇక్కడ చెప్పిన విషయం ఏమిటి, వరుణ శబ్దం అన్నటువంటిది తన కిరణాలన్నీ కూడా సంకోచింప చేసుకున్నప్పుడు సాయంకాలంలో, అప్పుడు మనకి అటువంటి ఆ సాయంకాల సూర్యుడి పేరు ఏమిటి, వరుణ. అది భాష్యం. ఇమమ్మి వరుణ అను మంత్రం కూడా మనకి వేదంలో ఉందన్నమాట. ఇమం మే వరుణ, ఇమం మే అంటే నా యొక్క స్వరూపమే ఇమం వరుణ అని. ఈ ప్రకారం వారుణ. ఇక్కడ వరుణ శబ్దం ఎట్లా, వరుణస్య అపత్యం పుమాన్ వారుణ, వరుణస్య అపత్యం పుమాన్ వారుణ. ఇక్కడ ఈ వారుణ అన్నటువంటిది 2 రకాలు ఉన్నాయన్నమాట. ఒకటి వశిష్ఠుడికి కూడా వారుణ అని పేరుంది, 2 అగస్త్యుడికి కూడా వారుణని ఏమైందా. అందుకని ఆ వశిష్ఠ స్వరూపంలోనూ ఆ పరమాత్మయే అధికాంశతో ఆ యొక్క అగస్త్య స్వరూపంలో కూడా. అందుచేత ఈ ప్రకారముగా వరుణో వారుణో వృక్ష చెప్తున్నారు. వృక్ష వృక్ష ఇవ అచలతయ స్థిత ఇది వృక్ష, వృక్ష ఇవ స్తబ్దో దివి తిష్టతి ఏకః అన్నమాట. ఇక్కడ వృక్షము అన్నప్పుడు ఏం తీసుకోవాలి, కొమ్మలు తీసుకుంటే కుదరదు, అర్థమైంది, మూల తీసుకోవాలి. ఏంటి అచలముగా ఉండి వారు వృక్షం అంటే మేము చూస్తుంటే ఉత్తనే ఉన్నాయి కదా అంటారు. అందుకని మూలాన్ని తీసుకోవాలి. ఆ విధంగా పరమాత్మ అన్నటువంటి వారు అచలం. అచలం అంటే ఏమిటి, చలనము లేనివాడు. ఆ చలనము లేనివాడు అన్నటువంటిది తీసుకొని ఆ యొక్క అభిప్రాయాన్ని తీసుకొని దృఢంగా ఉన్న వాళ్ళని అచల సాంప్రదాయం అంటారు. ఏమంటారు, ఒక అభిప్రాయం. అదే పరమాత్మ యొక్క ఈ పేర్లే, ఇంకోటి కాదు. అయితే సాంప్రదాయాల్లో తీసుకుంటారు కానీ ఆ సాంప్రదాయంలో ఉన్నటువంటి విశేషము విశేషంగా లేదనుకున్నా, ఏది తిన్నా ఏది తాగినా పర్వాలేదంటారు. అదొక్కటే ఆ సాంప్రదాయంలో మనకి వ్యతిరేకంగా ఉన్న దోషం. తక్కినవన్నీ బాగానే ఉంటాయి. ఏమంటారు, అందుకని అది సమంజసం కాదన్నమాట. ఇప్పుడు జ్ఞాని అన్నటువంటి వాడు వేద నిషేధమైన కర్మల నుండి దూరుడు కావడమే జ్ఞాని. మరేమో ఒక మతాన్ని ఇక్కడ దేశించడం కాదు చెప్పేది, కానీ ఆచరణాత్మకంగా లేకపోతే మాత్రము అది అజ్ఞానం. అర్థమైంది కదా. అందుకని అనాచరణ ఉండకూడదు. అది నేను విన్నాను, వాళ్ళ సాంప్రదాయంలో పూర్ణిమ నాడు సాయంకాలం కూడా నైవేద్యం పెడతారట. మాంసం, మద్యపానము, గంజాలన్నీ అది పెట్టి సాయంకాలం అదే విన్నాను. కాబట్టి పెడతారట, అది పెట్టి అందరూ తింటారట. ఇంకేమిటి అనమాట, గంజాయి పెడతాయి. ఎలా ఉన్నా బ్రహ్మంలోనే ఉన్నానంటారు. బ్రహ్మ గంజాయి పట్టడం బ్రహ్మలో ఉన్నాను. అంటే ఇక్కడ ఏమిటి అంటే ఆ అచలమున్న పరమాత్మకి ఏది అంటది కాబట్టి మనం ఏం చేసినా పర్వాలేదనే భావన. అది కూడా మంచిదే భావన, కానీ ఆ భావన కోర్టుకు ఒక్కడికి వస్తుంది కానీ అందరూ ఆ భావన ఏమి లేదు. అది ఉన్నవారు ఏమిటంటే శంకరాచార్యుల వారి గడగడ మరిగినటువంటి సీసాన్ని తాగారు. ఆ భావనలో ఉంది. ఇలా వాళ్ళు తాగగలిగితే అర్థమైంది కదా, అప్పుడు సరిపోతుంది ఆ భావన. ఆయన పోతూ ఉన్నారు శంకరాచార్యుల వారు. శిష్యుల తాలూకా సంగతి ఏదో తెలుసుకుందాం వీడు ఎంతవరకు గట్టి వాళ్ళు ఎంతవరకు లేదని అక్కడ ఈత కళ్ళు తాటి కళ్ళు పెట్టి ఉన్నాయి వాటిని కొనరు. సత్య శంకరాచార్యులు వారు తాగనేస్తున్నారు. కళ్ళండి అన్నారు. ఎవడు ఆయన కళ్ళు లేదు గల్లీ లేదు తాగనే సత్తుంటే ఇంకేమిటి ఏమంటే వాళ్ళు ఇచ్చేసారు. 2 గ్లాసులు తాగేశారు. ఈ శిష్యులు వెనకతాను వస్తున్నారు. భలే ఛాన్స్ దొరికింది మనకు అనుకున్నారు. గురు ప్రసాదం తీసుకునే పోవాలి కదా ముందుకు అడిగేయాలనుకున్నారు. ఈ బ్రహ్మచారులు కదా వారికి ఎప్పుడు దొరుకుతారు కొల్లెమ్మాయి వాడికి. అందుకని ఒక గ్లాస్ ఇచ్చేసినారు అందరికి. ఎవరికి? వీళ్ళందరికీ. శిష్యులు ఎప్పుడు తాగేస్తున్నారో చూసినారు గురువు గారు శంకరాచార్యుల వారు. అరే రే వీళ్ళు
ఇలాగా అందుకే నేను టెస్ట్ చేశాను అనుకోని చెప్పి వెంటనే ముందుకెళ్ళి ఆ కంచు వాడి పాత్రలు పోస్తున్నాడు అనమాట. సలసలా మరుగుతుంది ఎత్తడి కంచు. అయ్యా చేసాం నోరెండి చస్తున్నాను ఒక గ్లాస్ ఇమ్మన్నాడు. అయ్యా ఇది నోరెండి కాదు ముట్టుకుంటే చస్తారన్నాడు. అదంతా అవసరం లెక్కే అన్నాడు. ఇస్తావా తీసుకోమంటావా ఈ స్వామి మీద కోపం చేంజ్ చేస్తాడని ఆయన గ్లాస్ పట్టుకోలేకపోయాడు. గ్లాస్ ఎవడు ఇచ్చేవాడు. ఆయన పొడవు పటకారంటే పటకారి గ్లాసులు పెట్టి గ్లాస్ ఇలా ఇచ్చాడు అన్నమాట. ఇస్తే ఆయన చేతికి ఇచ్చి పట్టుకోకయ్యా చచ్చిపోతావు అంటాడు. ఈయన పర్వాలేదు తేవయ్యా అంటాడు ఆయన. ఆ కంచు తాగేశాడు ఎవరు. అప్పుడు చూశారు శిష్యులు ఎవరైతే వస్తున్నారు కదా, అయినా శిష్యులారా గురుప్రసాదం కానివ్వండి అన్నారు. ఇక అప్పుడు అక్కడ గురుప్రసాదం అయింది కదా, ఇక్కడ గురుప్రసాదం కాబట్టి అప్పుడు చూసారా ఇక తప్పు అయిపోయింది జీవితంలో ఫస్ట్ అండ్ లాస్ట్ ఇదే ఇక మా తాగుడు ఇంకెప్పుడు ఉండదులే అన్నారు. కాబట్టి ఏమిటి అంటే ఒక దగ్గర తీసుకునే వాళ్ళే గురుప్రసాదం రెండోది ఎలాగా. అందుకని వేదం చెప్పింది మాహింస సర్వభూతాలని చెప్పింది. అయితే అంటారు మాంసం కొనుక్కునే వాళ్ళు ఏమంటారంటే స్వామి మేము చంపలేదు, కొట్టు మీద కట్టింది తెచ్చుకున్నావు అన్నారు. నువ్వు కొట్టు మీద నువ్వు తింటే కదా వాడు చంపి పెడుతున్నాడు, నువ్వు తిన్నమాని ఇస్తే వాడు కొడతాడా? అర్థమైందే. అందుకని ఆ వాడికి ఎంత పాపమో తినేవాడికి అంతే పాపం. అందుకని అప్పుడు చెప్పారు ఎవరు తినేవాడికి పాపం ఏదో కొంచెం కష్టంగా ఉంటుందేమో. కష్టంగా ఉంటే ఈ సంవత్సరం తిని మళ్ళీ సంవత్సరం మానేయంగా ఏమంటే అందుకనే పనికిరాలని చెప్తున్నాయి. వామాచారం మనకి మామూలు ఆచారం పెట్టుకోకుండా దాని పేరే వామాచారం. ఆ వామాచారం ఎందుకు దానిగా వామాచారం అంటే ఇదే మిరపకాయలతోనే హోమం చేయడం, నువ్వుల నూనెతో చేయడం, మాంసాలతో చేయడము, ఇవన్నీ శూద్ర పూజలు అనమాట. దాని పేరు శూద్రం అయిపోయి నీచమైన పూజ. అర్థమైందా? అవి మనకి ఇవన్నీ ఏమి కాబట్టి మనం సత్వగుణం కదా. తమో గుణం రోజుల్లో పడుకుంటాడు, మనం పడుకోగలమా? వాడు 10 గంటలు పడుకుంటాడు స్వామి అంటే మరి వాడు తమో గుణం, వాడు మనం ఏం చేయగలమా? వాడు కొన్నాళ్ళకి మారుతారు, మారలేదు. కొన్నాళ్ళు పోగా అనేక జన్మ సంసిద్ధి. వాళ్ళ కోసం అనేక జన్మ సంసిద్ధి లేదు, మన కోసం కాదు. ఈ ప్రకారంగా ఏమంటారు అంతే కదా. మరి మన రోజు వేదాంతించారు మనకు అనేక జన్మలు ఎందుకు, ఈ జన్మలోనే మనకు మోక్షం అందులో అంతే. కాబట్టి ఏవి అచల సరే అచలం వచ్చి అడిపోయిందా పుష్కరాక్ష చెప్తున్నారనమాట. కాబట్టి పుష్కర పేరు మనకి పుష్కరాక్ష అంటే చెప్తున్నారు. పుష్కరాక్ష అనేటువంటిది పుష్కరము అంటే ఏమి ఆకాశమునకు అర్థం ఉందన్నమాట. పుష్కరం మరి పుష్కరము అంటే మనకి తామర పుష్పం, పుండరీకం ఇవన్నీ కూడా పుష్కర శబ్దానికి అర్థం అనమాట. అందుచేత ఆ తామర చేతులు బట్టి కనులు గలవాడని ఒక అర్థం, ఆకాశం వలె వ్యాపకమైన వాడు అని ఇంకొక అర్థం అనమాట. కౌత్పుండరీకములో ఏమి అందులో ఎప్పుడూ కూడా అష్టదలో పరివేష్టిత లింగం అంటాం కదా, ఆ అష్టదళాల్లోనూ ఆయన పరివేష్టితమే ఉంటాడని ఇంకొక అర్థం. ఈ ప్రకారముగా అటువంటి పుష్కరాక్ష మహామనాహ సృష్టి స్థిత్యంతకర్మాణి మనసా ఏవ కరోతీతి మహామనాహ మనసైవ జగత్ సృష్టిం సంహారంచ కరోతి యహ ఇది విష్ణు పురాణే. కాబట్టి విష్ణు పురాణంలో పోయింది. మామూలుగా మనం చేస్తేమంటాం గొప్ప బుద్ధిమంతుడు రా అంటాం చిన్న చిన్న పనులకే. అలాంటిది మన ఈ శరీరాలు ఎక్కడ కాళ్ళు ఉండాలో, ఎక్కడ కన్నులు ఉండాలో, ఎక్కడ ముక్కు ఉండాలో, ఎక్కడ నోరు ఉండాలో అర్థమైందా? ఇవన్నీ ఆయన ఏమిటి సంకల్ప మనస్సుతో సంకల్పించి చేసి పెట్టేసినారు. అర్థమైందా? ఏ ప్రకారంగా మనకి ఏ విధమైనటువంటి కష్టము నష్టము లేకుండా ఇన్ని రంధ్రాలు ఇచ్చారు లోపల. అర్థమైందా? ఏంది నాడులు ఇవన్నీ సామాన్య మనస్సా. అందుకనే సృష్టించినాడు. అంత పుట్టించి అలాగే ఉంచినాడా? అంత వాడిని చేసినాడు. మరి ఎంత వాడు అయిపోతే వాడిని ఉంచినాడా? మళ్ళీ వాడిని అందరూ ఉంటే భూములు ఇప్పటికే తరాలు లేక కొట్టుకుంటున్నారు అందరూ. ఇంకా మనకు పుట్టినట్టు మన తాతలందరూ 100 మంది ఉన్నారు అనుకో, మన వాళ్ళందరితో ఉండగలవా? ఇంట్లో రోజు తగులే నలుగుతూనే తగు. అందుకని ఒకటిలాగా ఎదుర్చాలనుకుంటున్నారా? అర్థమైందే. కాబట్టి ఇక అంటారు కొంతమంది. అందుకని
ఆ యొక్క స్థితిని, దాని సంహారాన్ని చక్కగా మనస్సుతో చేసేవారు కాబట్టి ఆయన పేరు ఏమిటి? గొప్ప మనహ అని పేరు వచ్చింది, మహామన. అటువంటి మనం ఏమంటాం? మంచి ఐడియా వాడరా అంటాం, అర్థమైందా ఇంగ్లీష్లో? ఇందులో మహామనాహ. ఈ ప్రకారం వేదాస్వాంగో అజిత కృష్ణో దృఢ సంకర్షణో అచ్యుత వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాహ భగవాన్ భగహానందీ భగవాన్ భగహానందీ వనమాలీ హలాయుధ వనమాలీ హలాయుధ ఆదిత్యో జ్యోతిరాదిత్య ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణుర్గతి సత్తమః సహిష్ణుర్గతి సత్తమః భగవాన్. మనం భగవాన్ శబ్దానికి ఐశ్వర్యస్య సమగ్రస్య యశస స్త్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణ. జగద్గురు శంకరాచార్యుల వారు వ్యుత్పత్తి అర్థంలో భగశబ్దానికి ఏమి అర్థం ఇస్తున్నారు. కాబట్టి భగము అంటే ఈ షడ్గుణైశ్వర్యములు అని అర్థం అన్నమాట. భగశబ్దానికి షడ్గుణైశ్వర్యములు. భగం యస్యాస్తి ఇది భగవాన్. ఈ 6 గుణములు ఎవరి దగ్గర ఉంటే వారే భగవంతుడు. అలానే ఏం లేదు, మన దగ్గర 6 గుణాలు అనుకున్నాయనుకోండి, మనం ఎవరు అవుతాం? ఉరక మనం భగవాన్ అని పేరు పెట్టేసుకుంటే అయిపోతాయండి. ఈ 6 గుణాలు ఉంటాయి. ఎవరైనా నేను భగవంతుని అంటే నీ దగ్గర 6 ఉన్నాయి ముందు అడగాలి, అర్థమైంది కదా? ఎందుకంటే ఇచ్చినట్టు వాక్యం కదా, మనం ఊరక ఏది ఆయన మీద ఈర్షిగా వీళ్ళ మీద ఈర్షిగా మనం చెప్పుకోవడం కాదు ఇక్కడ ఉపన్యాసనే, అర్థమైంది కదా? ఒక ఫండమెంటల్ శాస్త్రాన్ని మనం పరిశీలన చేసి ఆ సత్యాన్వేషణ చేస్తున్నాను, అర్థమైంది కదా? ఈ సత్యాన్వేషణ కొంతమంది ఉన్నారు, ఆ అన్వేషణ మంది కాదు. అందులో ముఠా ఉంది అక్కడ. ఎక్కడంటే ఆ చిత్తూరు జిల్లా ఆ వెంకటగిరి ప్రాంతం అంతా అక్కడి నుంచి అలా ఒక ముఠా ఉన్నారు, 4. ఆ 25 గంటల నుంచి కనబడ్డారు. అప్పుడు మా స్వామివారి దగ్గరికి వచ్చి ఇదే అన్వేషణ, ఇదే తలనొప్పి. స్వామివారు నిన్ను చెప్పినా అసలు మీ మతం ఏమిటంటే మాకేమి తేలలేదు, ఇంకా సత్యాన్వేషణలో ఉన్నామంటారు. మీ దేవుడు ఏది సరిగాదంట. మనం చెప్పిన ఏది వేద విహితిని చెప్పామో అది సరిగాదంటారు. పోనీ మీ సిద్ధాంతం చెప్పండి, ఇంకా మాకు సిద్ధాంతం దొరకలేదంటారు. అర్థమైందా? పరపక్ష ఖండన స్వపక్ష స్థాపన నాస్తి అంటారు. స్వపక్షమో లేదా మనకు స్థాపన ఏది, పరపక్షాన్ని ఖండించినే. అర్థమైంది కదా? ఇలా వితండవాదులు అంటారు. వితండవాదులు అంటే వీరే అనమాట. ఈ వితండవాదులు అంటే ఎవరో అనుకుంటారు వీళ్ళే. తన సిద్ధాంతం అంటే ఒకటి ఉండదు, ఎదుటివాడి సిద్ధాంతం అంటూ నమ్మరు. అర్థమైంది? ఇదే మన పరిస్థితి కూడా. మళ్ళీ 20 ఏళ్ళు అయిపోయినాక మొన్న అక్కడ విజయవాడలో రోజు సభ విచారణ సభ పెట్టాం. మన పెన్నులూరు శంకరాశ్వరం రాసినాం. మళ్ళీ అప్పుడు 20 ఏళ్ళ కింద కలిసి మళ్ళీ వచ్చాను మొన్న. వచ్చి ఇక ఇంతే, ఆ రోజుకి ఎలా ఉంది ఈ రోజుకి అంతే. ఇక అందులో కృష్ణానంద స్వామి వారి ఇక్కడి నుంచి ఈయన ఒక మన దిశగా, ఇక నేను ఇంకే శంకరానంద స్వామి, ఇంకా ఆయన ఎవరు మన ప్రమోద చైతన్య గారు. ఇక ఎంతమంది అయినా ఇదే పని. అంటే ఇదేనమాట స్వమతం అనేది వాళ్ళే నిర్ధారణ ఉండాలి. అలా కాకుండా ఇప్పుడు మనం ఏమిటి, అందుకని ఎవరంటే సమగ్రస్య ఐశ్వర్య. ఈ సమగ్రం అనేది అన్ని పదాలకు అన్వయం చేసుకోవాలి అందరూ. సంపూర్ణమైన ఐశ్వర్యము, సంపూర్ణమైనటువంటి కీర్తి, సంపూర్ణమైన ధనము, సంపూర్ణమైనటువంటి జ్ఞానము, సంపూర్ణమైన వైరాగ్యము, ఈ 6 ఎవరి దగ్గర ఉంటే వారు సంపూర్ణమంటే అర్థం ఏమిటి? ప్రపంచంలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారో వారి వారి ప్రారంభానుసారముగా వాళ్ళందరికీ ఆస్తులు ఇస్తారు. వీళ్ళే కాదు, ఎప్పుడెవరు పుడతారు ఎవడో తెలుసు. ఇంకా రేపు పుట్టబోయే వాళ్ళందరికీ కూడా దాచిపెడతారు. ఎవరు ఇప్పుడు మనం ఎంతమంది పోషించగలము?
ఒక రాష్ట్రాన్ని పోషించాలంటే అవుతామంతరం ఎన్నాళ్ళు ఒక్క రోజు పోషించాలంటే చాలా రాష్ట్రం 8,000 మంది ఎన్ని కోట్ల మంది లెక్కేసుకోండి. మరి ఎన్ని కోట్లు అవుతాయి? ఉంటే ఒక 6 రోజులు పోషించగలమేమో మన దగ్గర డబ్బు ఉంటే. లేదు అర్థమైంది కదా. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎంత ఉంటారు జనం? ఏమండి మీకు తెలుసుకోండి. మన రాష్ట్రం 8 కోట్లు. ఒక మనిషికి పోషించాలంటే రోజుకి ఎంత ఉండాలి? ఒక 100 రూపాయలు ఉండద్దా? అప్పుడు 8 కోట్లు ఎంత అయింది? దాన్ని బట్టి మన దగ్గర డబ్బు ఎంత చూసుకోవాలి. అందుకని భగవంతుడు మొత్తం అన్ని దేశాలు ఎన్ని కోట్ల మంది అన్ని కోట్లకి ఐశ్వర్యం ఇస్తారు. ఇంకా రేపు పుట్టబోయే వాళ్ళకి కూడా ఇస్తుంటారు. అందుకని ఆయన భగవంతుడు. అయింది కదా. అందుకని చెప్తున్నారు ఈ ప్రకారముగా కీర్తి ఎంతమంది కీర్తి పట్టుకోలే చెప్పండి. శివ చక్రవర్తిని బట్టి ఎంత రకరకాల ఎంతమందో పోయారు. ఈ జన్మలో ఎంతమంది పట్టుకుపోలేదా? అందరూ ఎంతమందో పట్టుకుపోయారు. అయినా స్టాకే ఉండాలి. మనం స్టాక్ నీళ్ళు అంటాం. 10 రోజులుగా అన్ని ఇచ్చిన పదార్థాలన్నీ స్టాక్ నీళ్ళు. మనం ఆల్రెడీకే 1 రోజులు పెట్టామంటే 15 రోజులు స్టాక్ నీళ్ళు అంటాం. ఎప్పుడు వెళ్తారో చూస్తూనే ఉంటుంటాయి. ఇంకా 4 మాటగా కొత్త ఇంటికి అల్లుడు వచ్చారంటే 10-15 రోజులు ఉండాలంటే కష్టమే. 3-4 రోజుల్లో బాగా చూస్తారు. తర్వాత ఏందంటారు? నోటితో చెప్పరు. ఆ కందిపప్పు ఎలాగుంటుందంటే మొదటి రోజుకి తర్వాత రోజుకి మొదటి రోజున గోడకి వచ్చినా కింద పడదు. 10 రోజులు పోతే ఇక మొత్తం ఆటంతా కారిపోతుంటారు. ఇవి చూసే కొంతమంది చెప్పించుకో వెళ్ళిపోతారు కొంతమంది అల్లుళ్ళు. ఇప్పుడు అంత తినేవాళ్ళు లేదులే. చెప్తుంటారు కదా భక్తులు. మా అల్లుడిని పిలిచినా రాదండి 1 సంవత్సరం వరకు ఉన్నాం అంటే ఈ సంగతి తెలిసిపోయాడు ఆయన మొత్తం అంటే. అర్థమైందా? కాబట్టి ఈ ప్రకారంగా ఈ సమస్తాన్ని ఇచ్చేవాడు ఎవరు? భగవంతుడు. జ్ఞానం, వైరాగ్యం ఈ 2 కూడా ఉండాలి. కేవలం అందరూ ఐశ్వర్యం ఇస్తారు, కీర్తిస్తారు, లక్ష్మిని ఇస్తారు, ఈ ప్రకారం సామర్థ్యాన్ని ఇస్తారు. కానీ జ్ఞాన వైరాగ్యం అంటే కష్టం. సంపాదించుకునేది ఎవడానికి అర్థమైంది కదా. దాని సంపాదన కూడా చేసుకోవాలి ప్రతి వారికి కూడా. ఈ 2 అందరికీ ఉండాలి. యోగికి ఉండాలి, భోగికి ఉండాలి. ఎవరి తగిన వైరాగ్యం వారికి ఉండాలి, ఎవరి తగిన జ్ఞానం వారికి ఉండాలి. ఇది చెప్పారు సాధ్యాస్తి భగవాన్. ఇంకా చెప్పారు. ఇంకా భగవాన్ శబ్దానికి ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యాం అవిద్యాంచ సవాచ్యో భగవానితి. ఇంకా చెప్తున్నారు ఉత్పత్తి ప్రళయం. ఉత్పత్తి అంటే సృష్టి చేయడము ఉండాలి, దాన్ని తీసుకుండాలి. లేకపోతే ఇబ్బంది కదా. అభిమన్యుల్లో వెళ్ళడమే నేర్చుకుంటే ఏమవుతాం? అందరం అందులోనే పోతాం. అందుకని ప్రవేశించడం ఉండాలి, బయటకు వచ్చేది నేర్చుకోవాలి. ఈ ప్రకారముగా ఉత్పత్తిని అలాగనే ప్రళయాన్ని, గతిం ఆగతిం అలాగనే విద్యాం అవిద్యాం ఈ 6 కూడా మరి ఉన్నవాడు భగవంతుడు అని ఈ ప్రకారముగా భగవాన్ శబ్దానికి మనకి అర్థాన్ని ఇచ్చారు. భగ అదేనమాట. భగం హంతీతి భగ. భగం హంతి. హంతి అంటే వినాశం అనమాట. ఎప్పుడు సంహార సమయంలో ఐశ్వర్యం అంతా తీసుకుంటాను, పోగొట్టిస్తాడు. అందుకని ఆయన పేరు అప్పుడేమైంది భగ అయిపోయారు. ఇప్పుడేమో భగవాన్ అంటాం, అప్పుడు భగ అది ఆనందీ. ఆనందీ అనమాట. అంటే ఆనందం అంటే ఏమిటి? సుఖం, ఎల్లప్పుడూ సుఖంగా ఉండేవాడు అదేనమాట. ఎప్పుడూ సుఖంగా ఉండాలంటే ఏముండాలి? అన్ని సర్వము సంచి సమృద్ధిగా మనకుంటే అప్పుడు మనకి ఏమవుద్ది? సుఖంగా ఉండగల. ఎంత ఉండగలంగా ఉండాలి. ఐశ్వర్యము, వస్తువులు, వాహనాలన్నీ సమృద్ధిగా ఉండాలి. ఉంటేనే అప్పుడు మన సుఖాన్ని అనిపించుకుంటాం. కాకపోతే ఒకటి ఉంటే ఒకటి లేదనుకోండి ఏమైంది? దానికోసం మళ్ళీ దుఃఖించాలా వద్దా? దుఃఖించాలి. ఒక వస్తువు ఉంటే ఇంకొక వస్తువు లేదు అనుకోండి. కారు ఉంది, డ్రైవర్ లేకపోతే ఏం చేయాలి?
డ్రైవరు కారు ఉన్నది, ఇప్పుడేం పెట్రోల్ లేదన్నాడు. ఇప్పుడేమిటా ఏమంటారు? ఇప్పుడు సుఖమా? ఏం సుఖం? అక్కడికి వెళ్ళి ఆగిపోతే నడవలేడు, వెనక రాలేడు, ముందుకెళ్ళలేడు. అర్థమైంది కదా? అందుకనే సర్వం సమృద్ధి అన్నాడు. కారు పెట్టుకోవాలి, పెట్రోల్ పెట్టుకోవాలి, డ్రైవర్ని పెట్టుకోవాలి, ఇంకా మార్గంలోకి వెళ్ళినప్పుడు టైర్ పోతుంది, ఇంకొట్టే వెనక్కి కూడా తగిలించుకోవాలి. అర్థమైంది? సమృద్ధి అంటే ఇది అనమాట. ఆ ప్రకారంగా ఆయన దగ్గర సమస్తం ఉంటాయి కాబట్టి ఆయన ఎవరు? సుఖ అది ఆనంది. అది ఈ ప్రకారంగా వనమాలి భూత తన్మాత్ర రూపం వైజయంతి ఆఖ్యాం వనమాలాం వహన్ వనమాలి అంటారు. ఇక్కడ వనం అంటే ఏంటి? సమూహం, అంతే కదా. ఒక చెట్టు ఉంటే వనం అంటాం. వనం అంటే సమూహంగా ఉన్నప్పుడే వనం అంటాం మనం. ఇక ఆ వనం ఏది ఉంటే ఆ పేరు పెట్టుకుంటాం. ఆ వనం ఏది ఉంటే మళ్ళీ చెట్లు ఉంటే మళ్ళీ వనం అంటాం, రాగితే రాగి వనం అంటాం. ఇంకా ఏంటి వనం అంటే నానా రకాల చెట్లన్నీ కలిస్తే అది వనం అనమాట. అర్థమైందా? సృష్టి వనమే ఇది. ఏమంటారు? అనేక రకరకాల జంతుజాలం అంతా ఉంది కాబట్టి ఇది వనం. అందుకని ఈయన ఏం మాల వేసుకుంటాడు తెలుసా? వనమాలి, జయంతి మాలి, పంచ తన్మాత్ర భూత తన్మాత్ర రూప. తన్మాత్రలు అంటే అక్కడ దొరికితే చెప్పండి. ఆ మాత్రలు అంటే అన్నీ దొరుకుతాయి అక్కడ కొట్ల మీద. తన్మాత్రలు అంటే అక్కడ దొరకవు. తన్మాత్రలు అంటే ఏమిటి? శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధం, ఇవి అనమాట ఈ తన్మాత్రలు అనమాట. ఇక్కడ మాత్రలు అనేసరికి చాలా మంది ఏమనుకుంటారు, ఇదేం మాత్రలు అనుకుంటారు. ఈ మాత్రల్లో ఇది పేరు అనమాట. కాబట్టి ఈ తన్మాత్ర రూపమైనటువంటి వైజంతి వనమాలి అనమాట. దీన్ని ఏమన్నారు? వైజంతి. వైజంతి అంటే ఏమిటి? విజయాన్ని చేకూర్చేది అనమాట. జయంతి వైజయంతి అందుకనమాట. కాబట్టి విశేషేణ జయంతి ఇది విజయంతి, విజయంతి భావ వైజయంతి. కాబట్టి మనకి అటువంటి మాల ఎప్పుడు ఆయన తీసుకుంటారు. మరి దాని ద్వారా ఈ ప్రపంచం అంతా ఈ పోషణకి పెట్టుకున్నారు. తన్మాత్రలు ఎవరి కోసం? మన కోసమే ఆయన మాల ధరించడం. అందుకని చెప్తున్నారు. ఈ ప్రకారముగా వనమాల వహన్ వనమాలి. ఇక్కడ వహన్ ఇచ్చారు అంటే ఈ పంచభూతములను తన్మాత్రలను వహిస్తున్నారనమాట. లోపట్నే ఉన్నాడు ఆయన. ఉండి ఏం చేస్తున్నాడు? ఇవన్నిటినీ ఈ బరువుని తీసుకుంటూ ఉన్నాడు. అది అనమాట. ఎందుకు అంటే వహించడము, ఈ శరీర యాత్ర అనేది జరగాలి. అది ఈ స్థితి కాలం కావాలి కాబట్టి అది జరిగితే ఈ వనమాలి మాల ద్వారా ఆ స్థితి చేస్తున్నాడు. అది ఈ ప్రకారముగా వనమాలి హలాయుధ. హలం ఆయుధం అత్యేతి హలాయుధ బలభద్రాకృతి. విశేషం అనమాట. హలం అంటే ఏమిటి? నాగలి. అదే హలం. ఆ హలం అంటే భూమిని దున్నే నాగలి. అది ఆయుధంగా కలవాడు. ఎవరు? ఈయన. అది ఎప్పుడు అంటే బలరాముడు అవతారంలో ఆ ఆయుధాన్ని ధరించాడు. ఏ ఆయుధాన్ని? నాగలి ఆయుధాన్ని ధరించాడు. అది అనమాట. అందుచేత హలాయుధుల పేరు కూడా ఆయనతో విరాజిల్లుతున్నాడు అనమాట. ఈ ప్రకారముగా ఆదిత్యాం కచ్చిపాత్తు వామన రూపేణ జాత ఇది ఆదిత్య. ఓం ఆదిత్యాయ నమః అంటాం కదా. కాబట్టి ఇక్కడ ఆదిత్య కాకుండా ఆదిత్య ఏముంది పుస్తకం మీ దాంట్లో? ఆదిత్య ఉందా? ఆదిత్య ఉందా? ఆదిత్య కూడా సరిపోతుందండి. అదితే అపత్యంపుమానిది ఆదిత్య అని తీసుకోవాలి అక్కడ. అదే అనమాట. అదితిందు కశ్యపుని వలన ఈ వామన రూపాన్ని ఆవిర్భించినాడు ఆయన పేరు ఆదిత్య. ఇక్కడ సూర్యుడు కాకుండా ఇంతకుముందు ఇచ్చాడు ఆదిత్యుడు అనేక వాళ్ళు మనకి ఇందులో. ఇప్పుడు ఏమిటంటే ఆ వామన స్వరూపమైనటువంటి వారి పేరు ఆదిత్యుడు అని ఇక్కడ మనకు అర్థాన్ని ఇచ్చున్నారు. ఈ ప్రకారముగా ఆదిత్య
జ్యోతిరాదిత్య. అదే అన్నమాట. ఇప్పుడు జ్యోతిరాదిత్యం అన్నారు. ఇది మనకి సవిత్రి మండలంలో ప్రకాశించినటువంటి సూర్య భగవానికి అర్థమైన మాట. సహిష్ణు, ఈ ప్రకారముగా సహిష్ణు అన్నారు. ఏమి చూసినారా మరి? ఎందుకు? ఎవరికి ఇప్పుడు మనలో సహనం ఎక్కువ ఉంటుందో వాళ్ళందరూ సహిష్ణులే. వాళ్ళందరూ ఏమవుతారు? సహిష్ణులు. అందుకని ఏమిటి ఇక్కడంటే ద్వంద్వాన్ని సహతే ఇది సహిష్ణు. ద్వంద్వాన్ని సహించుకోవాలి. ఆయన మరి ఎన్నిటిని సహించుకుంటున్నారు తెలిసిన? ఆయన ద్వంద్వాలన్నిటినీ సహించుకుంటున్నారు. మన లోపల ఉండి మనం చేసే పనులన్నీ సహించుకుంటున్నారు. చచ్చిన పడి ఉన్నారా లేదా? మనం అంటున్నా చచ్చిన నేను ఇక్కడ పడ్డానంటే ఆయన లోపలి చచ్చినట్టు పడి ఉన్నాడు. ఈయన ఎప్పుడు జ్ఞానం తెలుసుకుంటామో ఆయనకి మనకి ఎరుగు కానీ తెలియదు, కానీ అంతవరకు మనతో చచ్చాడు పడి ఉంటాడు ఆయన. అంతవరకు మనతో ఆయన చచ్చినట్టు పడి ఉంటున్నాడు. ఇప్పుడు ఇక మనం ఏం చేస్తారు మరి? అందుకని మనం అనుకుంటున్నాం ఎంత మన పని చేస్తున్నామో మన పని అంత ఇదిలో వాళ్ళకి కనబడాలి. ఆయన పని కనబడుతుందా? లోపల ఉండే పని చేస్తున్నాడు. ఏదో మన టైం అయ్యేసరికి ఆకలి వేసిందా లోన పడేస్తూ ఉన్నాం. మొత్తం ఫ్యాక్టరీలో పడేసినట్టు ఇదంతా అందుకనే కొంత పని అనేది తగ్గాలని అర్థమైంది కదా, లిమిట్గా తినమని. వేసినప్పుడల్లా మరి మనం ఆయన పని చేయలేదా? అక్కడ కొన్ని పడేసినాము ఇసరమని ఇసరాల వద్దా పని వాళ్ళు. అలాగే మనమేమో ఏ దొరికితే పడిన ఒకటే పడి వద్దని చెప్పలేదు, పడియండి. ఇంక పడిపోతే నాకు ఇప్పుడు తేడా ఆరోగ్యనా? కాబట్టి ఎంతమంది చేసినా ఆయన ఏం చేస్తాడో అర్థమైంది అందరికీ. చేస్తున్నా పని చేస్తున్నా లేదా? మనం ఒకసారి పని చెప్పి రెండోసారి పని చెప్పేది ఏమయ్యా నువ్వు మనిషివే, నేను తెల్లారి పని చేస్తూ ఉంటుంటే ఇప్పుడే మళ్ళీ చెప్పారా అంటావే. ఆయన ఏమంటాడా? అది ఆ ప్రకారంగా ఎంత ఓర్చుకుంటున్నాడు ఆయన చెప్పండి లోపల. అందుకని ఇప్పుడు మనకేముండాలి? ఓర్పు అందరికీ ఉండాలి. ఈ ఓర్పు ఉంటే ఆ ఇల్లు ఏమవుద్ది? వైకుంఠం. అదే ఏమో నారాయణమూర్తి ఇంట్లోనే ఎప్పుడు ఉంటాడన్నమాట. ఓర్పు లేని ఇల్లే కురుక్షేత్రం. అర్థమైంది కదా? ఓర్పు లేని ఇల్లే కురుక్షేత్రం. ఓర్పు లేనటువంటి మనస్సు కూడా కురుక్షేత్రమే. బయటకు అనలేకపోయినా లోపల యుద్ధం అవుతూనే ఉంటాయి. శాంతి ఉండదు, పాడు ఉండదు. ఏదో అలా ఉన్నావంటే ఏమోలే నీకన్నీ నాకు లేక నేను నేర్చుకున్నాను, ఉండి నువ్వేది నేర్చుకున్నావు అంటాడు వాడు. నాకు లేక తిన్నాను ఇలాగ నేర్చుకుని వీడియో ఇస్తాడు. అన్నీ ఉంటే మనసు బాగలేక ఆయన ఏడుస్తాడు. ఇది ఎవడేడు గొప్పదే, వీడేడిపో గొప్పది. మనసులు బాగలేని వీడిపో గొప్పదని. ఎందుకంటే వాడికి మళ్ళీ దొరికిందంటే పుష్టిగా వీడు ఏడిపి ఇప్పుడు వదలండి, ఎన్ని జన్మలకైనా మళ్ళీ వదలనే. అందుకనే మనం ఏం చేయాలి? అన్నిటికీ ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ఓర్చుకున్నాడు ఎప్పుడైనా అవపడతాడు. అర్థమైంది కదా? ధనము ఉన్నది కాబట్టి నాకెందుకు అనుకోకూడదు, జ్ఞానం ఉంది కదా నేనెందుకు ఓర్చుకోనుకోకూడదు. ఓర్చుకున్నవాడే జ్ఞాని విరాజిల్లుతాడు. ఏమంటారు? జ్ఞాని ఎప్పుడు విరాజిల్లుతాడు? ఆ జ్ఞాని నేను జ్ఞాని అంటే అన్నిటినీ ఓర్చుకుంటేనే వాడు జ్ఞాని. అప్పుడే వాడు చక్కగా శోభిల్లుతాడు. లేకపోతే ఆ ఓర్పు లేనటువంటి వాడు అజ్ఞాని కింద పరిగణింపబడతాడు, కానీ జ్ఞాని కింద. ముందు శ్లోకం చెప్పున్నా, నరస్య ఆభరణం రూపం, రూపస్య ఆభరణం గుణ, గుణస్య ఆభరణం జ్ఞానం, జ్ఞానస్య ఆభరణం క్షమ. అర్థమైంది కదా? జ్ఞానం ఉన్నవాడు ఎలా శోభిల్లుతాడు లోకంలో అంటే ఓర్పు ఉండాలి. జ్ఞానికే దూర్వాసుల్లో కోపం ఉంటే అజ్ఞానికి ఇంకెన్ని మనతో కోపం చెప్పండి. అర్థమైందా? కాదు. అందుకని ఈ ఓర్పు అనేది చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. అది చెప్తున్నారు. ఈ ప్రకారముగా సహిష్ణు అది గతి సత్తమ చెప్తున్నారు. ఇప్పుడు మనకి గతిత సప్తమ, గతిశ్చ అసౌ సప్తమశ్చేతి గతి సప్తమ. ఇక్కడ గతి అనేది సప్తము అనేది ఈ రెండిట్లో భేదమేమీ లేదు. భేదమేమీ లేదు. గతి సప్తము
అంటే ఏమిటి? సత్తం అంటే శ్రేష్ఠుడు. గతి అంటే ఏమిటి? గమ్యము, పొందదగినటువంటి మార్గము, పొందదగినటువంటి స్థానము. మరి ఆ స్థానాధిపతి ఎవడు? మహాశ్రేష్ఠుడైనమాట. ఏమి? గతి సప్తమహ, ముని సప్తమహ అంటారు. ముని సప్తమహ అంటే ఏంటి? సత్వ ప్రధానమైన మునులో ఇంకా తమహ చాలా శ్రేష్ఠుడు. సత్తు తమహ అనమాట. అందుచేత సత్తమహ. సత్వం అంటే ఇక్కడ సత్వం కాదు, సత్తమహ, సత్తరహ సత్తమహ అనమాట. అందుచేత గతి సప్తమహ, ఆ ఉత్తమమైనటువంటి గతి ఏది ఉందో ఆ స్వరూపమే ఉంది అనమాట. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అందుకని ఆయన అందరికీ కూడా మనందరికీ యద్గత్వా నివర్తంతే తథామ పరమం మమ. ఎస్మిన్ గత్వా, దేని యందు ప్రవేశించిన తరువాత మరలా మనము ఈ మానవ లోకం ఎటువంటి పునరుద్ధరణలో అటువంటి గతి సప్తముడు ఆ యొక్క మహావిష్ణుమూర్తి. అందుచేత ఈ ప్రకారముగా మనము ఈ తాత్పర్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఏంటారు? తెలుసుకుంటే అప్పుడు మనకి చక్కగా విషయం అంతా అర్థమైందంటే, విషయం అర్థం కాకే సమాజ స్థితి ఉండదు. విషయం ఎప్పుడు అర్థమైపోతుందో ప్రత్యేకంగా సమాధిలో కూర్చోవలసిన పని ఉండదు. అది తెలుస్తుందా? సమాధి అంటే అది ఎక్కడ మనకు మాట, లేకపోతే ఎక్కడ అడవిలో మునులు మాట మళ్ళీ వస్తుంది ఇక్కడ అని ఏమంటారు. సమాధి అంటే ఏకాగ్రత, ఇంకేమీ లే. ఇప్పుడు మీరేం వస్తువు తింటున్నారు అనుకోండి, రెండో దృష్టి లేకపోతే మీరేం సమాధి పొందినప్పుడు అంతే కదా. సమాధి అంటే ఏకాగ్రత కదా. ఆ ఏకాగ్రత ఎక్కడ పెడితే అదే కదా. తర్వాత అది చూసుకున్నాం మనం. సమాధి పదానికి ఏకాగ్రత. మీకు ఎవరో మనిషిని చూస్తున్నారు, ఒక శబ్దాన్ని వింటున్నారు, ఇంకోటి పిలిచినా ఏంట్రా ఎందాక అన్నిసార్లు పిలిచినా నువ్వు పిలిచావా అంటారు. 3 సార్లు పిలిచానంటే వాడు సమాధిలో ఉన్నారు. ఏ సమాధి? శ్రవణ సమాధిలో ఉన్నారు. అర్థమైందా? వాడు తింటూ సమాధి పొందిపోతారు, వాడు ఈ సమాధిలో ఉన్నారు. ఇంకో రూపాన్ని చూస్తూ సమాధిని పొందిపోతారు, రూప సమాధిలో ఉన్నారు. అర్థమైంది కదా. ఈ ప్రకారముగా సమాధి. అయితే ఇప్పుడు మనకేమిటి సమాధి అంటే జ్ఞాన సమాధి రావాలి, ధ్యేయ సమాధి రావాలి. ఏదైతే మనం భగవంతుని చక్కగా చూస్తున్నామో వాడి ఎందు మనకి ఎప్పుడైతే కలుగుతుందో అది. మరి ఆయన కలగడానికి అర్థం అది. ఎప్పుడు మనకి సమాధి కలగదు. సమాధి అనేది చాలా కష్టం కాదు. వివాహంలో మాంగళ్య ధారణక వివాహం అది ఎంత సమయం పడుతుంది చెప్పండి? ఎంత సమయం పడుతుంది? 2 నిమిషాలు. చెక్కిన తతంగా ఎన్ని రోజులు ఉంటుంది? 2 రోజులు. 3 నెలలు బట్టి బుక్ చేసుకోవాలా వద్దా? అర్థమైందా? అందరూ రావద్దా వద్దా? దానికి ఎన్ని రోజులు తతంగా ఉంది చెప్పండి. అలాగే సమాధి కష్టం కాదు అంతే. మాంగళ్య ధారణ ఎంత సమయమో సమాధి కూడా అంతే సమయం. అర్థమైంది కదా. అయితే మరి దీనికి ఎన్ని రోజులు పెట్టి పరాగలు పడుతుంటారో తెలుసు కదా అందరికీ. ఆ ప్రకారముగా మనలో ఉన్నటువంటి ఏవైతే రాగద్వేషాలు ఉన్నాయో ఇవి తీసివేసుకోవడమే మనకు సమాధి. నీరు పోతూ ఉండేటప్పుడు నీరు అడ్డిందంటే ఏమంటుందని అక్కడ ఆ మధ్యలో ఉన్నటువంటి తూముకి ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? నీటిని తోడాలా, తూములో ఉన్నటువంటి తీయాలా? ఇప్పుడు మనకి ఈ 5 ఇంద్రియముల ద్వారా పోతూ ఉంటుంది ఏది మనం గ్రహిస్తున్న విషయాలు. ఇప్పుడు లోపలికి పోయేటప్పుడు ఏమంటారు? లోపల ఈ జ్ఞానం వింటూనే ఉన్నాం, కానీ లోపలికి దిగడంలే. దిగకపోతే అక్కడ ఏమంటుంది? తూముకు అడ్డగా ఈ తూమికి అడ్డగా అడ్డవలసినటువంటి ఏదో గుణం అడ్డేసింది. ఈర్ష్య గుణము, ద్వేష గుణము, అసూయ గుణము. కాబట్టి ఎంతమంది వింటూ ఉన్న లోపలికి అది పోవాలి. ఇప్పుడు మన తీవ్ర అది ఒక్కటి తీస్తే ఇది అసలుకి వెళ్ళిపోద్ది. డైరెక్ట్ గా నీటితో కలిసిపోయేటట్టుగా ఈ జ్ఞానం పరమాత్మతో ఏకీభవించి సమాధి. అందుకని ఈ ప్రకారముగా మనం ఆ సమాధిని పొందాలి అంటే ఆ ఏకాగ్రతను సంపాదించుకోవాలంటే ఈ తత్వాన్ని చక్కగా తెలుసుకోవాలి. అందరూ ఆ విధంగా సత్కర్మనిష్ఠులై, భగవద్భక్తులై, ఆత్మవిజ్ఞాన సంపన్నులై, బ్రహ్మానందముతో విరాజిల్లినట్లు ఆ గురుదేవులు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికిచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.